ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి బాష్పంగు సునీల్. నేడు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చూసుకున్న, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న ఎస్సీ, బీసీ, మైనార్టీ ఏ హాస్టల్లో చూసుకున్నా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేను మొన్ననే ఎస్సీ ఉన్నటువంటి ఇక్కడ లతా మేడం గారికి ఫోన్ చేసి, ఎస్సీ హాస్టళ్లలో మేడం ఎక్కడ కూడా పరిశుభ్రంగా లేవు, మొత్తం చాలా అమాయ గోచరంగా ఉన్నవి, అడవిని తప్పించేలాగున్నాయి ఈ ఎస్సీ హాస్టళ్ళు. మేడం మీరు తక్షణమే, మీరు ఈ సంవత్సరం వచ్చారు, దయానంద మేడం తర్వాత మీరు వచ్చారు కాబట్టి మీరు తక్షణమే ఈ ఎస్సీ హాస్టల్ అన్నిటినీ పరిశీలన చేసి మంచిగా చేయమని చెప్పినాం. అయినా కూడా ఎవరు పరిశీలన చేయలేదు. ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్ళ మీద ఎవ్వరు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షణ లేదు. ఆ లేని లోపంగానే ఇంతకుముందు ఇమాంపేటలో కానీ, ఆత్మకూరు ఎస్లో ఒక బాబు ఉరిపెట్టుకున్నాడు, ఇమాంపేటలో ఒక పాప చనిపోయింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా కూడా పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు. ఈరోజు 7వ తరగతి చదువుతున్నటువంటి బాబు పాము కాటుకు గురి అయ్యి చనిపోవడం అనేది చాలా బాధాకరం. అక్కడ అదే హాస్టల్లో వాచ్మెన్ కానీ, వార్డెన్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉంటే పాపం చనిపోయేవాడు కాదు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంత పెద్ద విష సర్పం కరిచినా కూడా హాస్పిటల్కి తక్షణమే తీసుకుపోయినట్టయితే బతికేవాడు. ఈరోజు తల్లిదండ్రి లేనటువంటి ఒక పిల్లవాడు చనిపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు ఈ జిల్లాలో పునరావృతం కావద్దు. ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, మరి ఈ హాస్పిటల్లో వైద్యం ఎందుకు అందించలేకపోయారు? దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు మనం వైద్య రంగంలో ముందుకు పోతున్నామని చెప్తున్నాం. కానీ ఈరోజు ఈ సూర్యాపేట పట్టణంలో హాస్పిటల్లో ఎందుకు ఇట్లా జరిగిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి, విద్యార్థులకు సరైనటువంటి భోజనం పెట్టాలి, అన్ని రకాలుగా ప్రభుత్వం పిల్లవానికి 50 లక్షల ఎక్స్గ్రేషియర్ చెల్లించాలని మేము ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ నుంచి కోరుకుంటున్నాం. నా పేరు లలిత, నాది నేను ఏమీ ఫౌండేషన్లో ఆత్మీయతలో పనిచేస్తున్నాను. అంటే చాలా వరకు హాస్టల్లో ఇబ్బందికరమైన విషయాలు మాత్రం ఉన్నాయి. కాకపోతే పేరెంట్స్, తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే, ఏంటి అంటే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కస్తూర్బా స్కూళ్ళల్లో, గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా సరే ఇంగ్లీష్ మీడియం అనేది స్థాపించడం జరిగింది. ప్రజలకు అనుగుణంగా, తల్లిదండ్రులకు అనుగుణంగానే గవర్నమెంటు ప్రతిపాదించి అన్ని స్కూళ్ళల్లో నడిపిస్తున్నారు. కానీ అదేవిధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళైతే ప్రైవేట్కి పంపించుకుంటున్నారు, లేని వాళ్ళు గవర్నమెంట్లో ఆశపడి హాస్టల్ ఉందని ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేకున్నా పెద్దమ్మ చేరదీసి తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేయించడం జరిగింది. ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు. కానీ అక్కడున్న వసతులతో పాటు వార్డెను కరెక్ట్గా టైమింగ్స్ పాటించడం కానీ, అక్కడున్న వెల్పర్స్కు ఒప్పజెప్పిపోవటము, అక్కడున్న వాచ్మెన్కి చెప్పిపోవటము, లేకపోతే ఆయన కింద ఇంకొకరిని పెట్టుకోవటము, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. యాక్చువల్గా పాము గరిచింది అంటున్నారు, అది నిజమో తెలియదు, కాదో తెలియదు, మరి ఏ రకంగా అది జరిగిందో తెలియదు. కాకపోతే ఇప్పుడు పోస్ట్మార్టం చేస్తారు కాబట్టి దాంట్లో రిజల్ట్ వస్తుంటుంది కావచ్చు. ఇప్పుడు చాలా చూస్తున్నాం, ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా సరే ఎవరో ఒకరు చనిపోతున్నారు. మన ఆత్మకూరేస్తులో కూడా అబ్బాయి చనిపోయాడు, 9th క్లాస్ చనిపోతే తెల్లారితరికి తీసుకెళ్ళి పోస్ట్మార్టం అన్నీ చేశారు. ఆ పేరెంట్స్ బాగా మొత్తుకున్నారు, ఆందోళన చేశారు. మేము కూడా వెళ్ళిన విద్యార్థి సంఘాలు చాలా రకాలు జరిగింది. అయినా కానీ అవి ఇంకా అట్నే కంటిన్యూషన్ జరుగుతుంది, ఏది కూడా ఆగట్లేదు. నేనేమంటున్నానంటే అన్ని హాస్టళ్లకు, కస్తూర్బా స్కూళ్ళకు, గురుకుల పాఠశాలలకు పేరెంట్స్ యూనియన్ ఒకటి ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే కనీసం వారంలో ఒకసారా, లేకపోతే 15 డేస్కి ఒకసారా ఆ యూనియన్ పోయి వాళ్ళ తరఫున అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, భోజనం పెడుతుంది, వాళ్ళకి వసతులు ఏ రకంగా ఉన్నాయి, చదివెట్లుంది, ఆ పిల్లల ఎంతమంది ఉంటున్నారు, ఆ టీచర్లు చదివేట్లు చెప్తున్నారు, అన్నీ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఆ కమిటీ ఏం చేయాలో నిర్ధారించి మళ్ళీ కలెక్టర్ గారికి, అక్కడున్న స్థానిక ఎవరైనా సరే వాళ్ళకు అది రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంటుంది. కానీ అలాంటి వ్యవస్థ అనేది తీసుకురావాలి, లేదు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. పర్యవేక్షణ లోపం అనేది చాలా ఉంది. కాబట్టి దీని మీద మేము కూడా కలెక్టర్ గారికి ఒక మెమోండరం ఇవ్వడం జరిగింది. కిషోర బాలికల తరఫున తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమైక్య అని మన జిల్లా కమిటీ ఉంది. ఆడపిల్లలు వచ్చి ఆ హాస్టల్లో ఏమవుతుందంటే ఓన్లీ ఎస్సీ హాస్టల్ బాయ్స్ అని చెప్పారు. కానీ అక్కడ
10% మిగతా పిల్లలకు, బీసీ పిల్లలకు, ఓసీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు. కానీ అక్కడ సీట్లు మోడల్ స్కూల్ని ఆశ పెట్టుకొని వాళ్ళు వచ్చి అక్కడ జాయిన్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి హాస్టల్ సీట్లు ఉండట్లేదు. కనీసం ఎస్సీ పిల్లలను ఉన్నారా 100 మంది అంటే వాళ్ళు కూడా లేరు. అక్కడున్న స్ట్రెంత్కు 100 మంది ఉండాలంటే 100 మందికి 100 మంది లేక 30 మంది, 20 మంది, 40 మంది వాళ్ళ రికార్డ్ పరంగా 100 మందిని చూపిస్తున్నారు. కానీ ఈ పిల్లలు కూడా మీరు తీసుకోవాలి సార్ అని కూడా మనం అక్కడ ఇవ్వటం జరిగింది. మిగతా పిల్లలకు కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటే అందరికి సంబంధించింది, ఓసీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఎవరైనా చేయవచ్చు. అట్లని మేము ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు ఈ బాధ చాలా విషాదకరమైందే. అదే తల్లిదండ్రులు ఉంటే ఇప్పుడు ఎంత మొత్తుకునేవారో నాకు అర్థమవుతుంది. అది పెద్దమ్మ వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచన చేసి రెగ్యులర్ వార్డెన్ అనేవాడు రెగ్యులర్గా ఉండాలి ఆడ. ఇంకా ఆయనకు మళ్ళీ 3-4 ఇన్ఛార్జీలు, ఇంకా 2 ఇన్ఛార్జీలు. ఈ హాస్టలే సరిగా చూడడు. ఇంకొక హాస్టల్ ఇన్ఛార్జ్ ఎందుకు? ఒక హాస్టల్కి ఒకడే వార్డెన్ ఉండాలి, ఒకరే బాధ్యత తీసుకోవాలి. కేర్ టేకర్ కూడా అక్కడే ఉండాలి, నైట్ వాచ్మెన్ ఉండాలి. అక్కడ వసతులు కూడా టాయిలెట్స్, వాటరు సౌకర్యం కూడా ఆడ నీట్నెస్ పాటించాలి. అంతా క్లీన్నెస్గా ఉంటేనే పిల్లలు చదువుకోవడానికి వీలవుతుంది. అదే మన ఇంట్లో అయితే మనం ఉండగలుగుతామా? అక్కడ పడుకోవడానికి సరిగా లేదు, కరెంట్ సరిగా ఉండదు, ఫ్యాన్లు సరిగా ఉండవు, దోమలు గరుస్తున్నాయి. ఎక్కడ ఉండాలి పిల్లలు? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి హాస్టల్ అంటేనే పేరెంట్స్ భయపడుతున్నారు. ఒక రకంగా చూస్తేనే భయం వస్తున్నది, ఒక రకంగానేమో నేను పెట్టలేను కదా, ఒక ప్రైవేట్ పంపలేను కదా, 50,000, 20,000, 30,000 ఏడ తెచ్చి పెడుతున్నానే బాధతోటి ఎవరినో ఒకరిని కన్సల్ట్ అయ్యి అలా సీట్ రప్పించుకుంటున్నారు. వాళ్ళు ఆశపడి నా కొడుకు చదువుతుంది, నా బిడ్డ చదువుతుందనే ఆలోచనతోటి వాళ్ళు అక్కడ చేర్చడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి ఎవరైనా సరే దీని మీద మనం అందరం విద్యార్థి సంఘాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఇంకెవరైనా ఎనీ పర్సన్ మీడియా వాళ్ళు కూడా అందరూ సహకరించాలని నేను అనుకుంటున్నా. ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా మన జిల్లాలో ఎక్కడైనా సరే జరగకుండా ఉండాలని దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ నడుస్తుండాలనేది, అక్కడున్న బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. అది పామా తేలా తర్వాత ముచ్చట ఏమైందనేది ఫస్ట్ ఎంక్వైరీలో తేలుతుంది, కానీ చర్యలు తీసుకోవాలని మా ఆలోచన. ధన్యవాదాలు సార్. చనిపోయిన విద్యార్థి గురించి పలు విద్యార్థి ఇది ఇప్పుడు చూశారు కదా, కొన్ని విద్యార్థి సంఘాలు కానీ, కొన్ని స్వతంత్ర సంఘాలు కానీ, వీళ్ళు ఏం తెలియజేస్తున్నారంటే ఆత్మకూరు ఎస్సీ హాస్టల్లో వార్డెన్ సరిగ్గా ఉండకపోవడం, అదేవిధంగా కేర్ టేకర్ సరిగ్గా ఉండకపోవడం వలన ఈ విద్యార్థి యొక్క మృతి చెందాడు. అదే హాస్టల్ వార్డెన్ కానీ కేర్ టేకర్ కానీ అక్కడే ఉన్నట్లయితే అతనికి పాము కరిచినట్లు అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఆ పాము కరిచినా కూడా ఆత్మకూరు ఎస్సీ హాస్టల్ జిల్లా కేంద్రానికి, ప్రభుత్వ హాస్పిటల్కి అతి తక్కువ దూరంలో ఉంది. వాళ్ళు అక్కడే ఉన్నట్లయితే వాళ్ళని సరైన టైంలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అతను బతికేవారని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. దయచేసి అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్, కేర్ టేకర్ల పలు చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుకుంటున్నాయి. థ్యాంక్ యూ.